హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీత ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను నా శారీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. శారీస్ అంటే మొత్తం కాదు, నా మ్యారేజ్ శారీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా శారీస్తో ఒక వ్లాగ్ చేయాలి అని చెప్పి, బట్ కుదరలేదు. ఫైనల్గా ఇన్ని డేస్కి అయితే కుదిరింది. సో ఫస్ట్ ఏంటంటే నేను నా ఎంగేజ్మెంట్ శారీతో స్టార్ట్ చేస్తాను. సో ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్. మా ఎంగేజ్మెంట్ 2019లో అయింది. సో అప్పుడు ఈ కలర్ చాలా ట్రెండింగ్లో ఉండే కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్. ఇలా బ్లౌజ్, ఫస్ట్ బ్లౌజ్ గురించి చెప్తాను. నేను కాటన్ సిల్క్ తీసుకొని దానిపైన ఇలా కాసుల పేరుతో వర్క్ వేయించాను అనమాట. అప్పట్లో నేను 2 శారీస్ చూసాను, ఎల్లో అండ్ పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ పింక్. బట్ మా వారికి ప్యారెట్ గ్రీన్ పింక్ కాంబినేషన్ ట్రెండింగ్లో ఉంది కదా, తీసుకో అని చెప్తే నేను అప్పుడు తీసుకున్నాను. సో ఈ వర్క్ అయితే నాకు అప్పట్లో చాలా బాగా నచ్చింది, మంచి ట్రెండింగ్లో ఉండే అప్పుడు. సో ట్రెడిషనల్ లుక్ ఉంది కదా. సో ఇంకా శారీ చూస్తే మొత్తం శారీ అంతా ఇలా వస్తుందన్నమాట, పట్టు టైప్. అండ్ బార్డర్కి ఇలా మొత్తం పీకాక్స్ ఇలా వచ్చాయన్నమాట, రౌండ్స్లో ఇలా పీకాక్స్. అండ్ నా పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను, ఎంగేజ్మెంట్ లుక్ పిక్స్. సో ఇది నా ఎంగేజ్మెంట్ శారీ. సో దీనికి నేనైతే ఎక్కువ కాస్ట్ పెట్టలేదు. ఇది వచ్చేసి నాకు 5000 లోపే వచ్చింది శారీ, 4800 అంతా వచ్చింది. అండ్ నేను బ్లౌజ్కి మాత్రం కొంచెం కాస్ట్ పెట్టాను. దీనికి వచ్చేసి 2000 తీసుకున్నారు అప్పుడు. స్టిచ్ మగ్గం వర్క్ విత్ స్టిచ్చింగ్ 2500కి అయితే నాకు అయిపోయింది. సో మొత్తం కలిపి నాకు బడ్జెట్లో లైక్ 8000 లోపే వచ్చేసాయి మొత్తం కలిపి. ఎందుకంటే నేను నా శారీస్కి ఎక్కువ కాస్ట్ పెట్టాలి అనుకుని, ఎందుకంటే మనం ఎంగేజ్మెంట్ శారీస్ ఎక్కువ సార్లు ఏం కట్టుకోము కదా, మా అయితే ఒక 4-5 టైమ్స్ కట్టుకుంటాము. అందుకని చెప్పి నేను ఎక్కువ కాస్ట్. సో ఫైనల్గా ఇదైతే నా ఎంగేజ్మెంట్ శారీ విత్ ఇన్ బడ్జెట్. ఓకే, ఫర్ నెక్స్ట్ శారీ. సో ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్. ఇదేంటంటే నార్మల్గా ఇది కూడా ఎంగేజ్మెంట్ శారీయే, బట్ అది మెయిన్ శారీ. ఇది వచ్చేసి ఫస్ట్ మనం ఫంక్షనల్కి వెళ్తాం కదా, అంటే మనకు బట్టలు పెట్టకన్నా ముందు మనం శారీ కట్టుకుంటాం కదా, అందుకని చెప్పి దానికోసం ఈ కలర్ తీసుకున్నాను. బట్ అనుకోకుండా నాకు ఆరెంజ్ పింక్ కాంబినేషన్ తీసుకోవాలని ఉండే, అందుకని ఈ శారీ తీసుకున్నాను. అనుకోకుండా 2 పింక్ బార్డర్స్ వచ్చాయి నా ఎంగేజ్మెంట్ శారీకి. సో ఇదైతే నాకు చాలా ఫేవరెట్ ఈ శారీ. ఇదైతే చాలా తక్కువ బడ్జెట్లోనే అయితే వచ్చింది శారీ. ఇది నాకు తెలిసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నాను. ఇది మా సిస్టర్ అయితే సెలెక్ట్ చేశారు ఈ శారీ. చూస్తున్నారు కదా ఎంత బాగుందో లుక్. మా సిస్టర్ 2 శారీస్ సెలెక్ట్ చేస్తే అందులో ఇంకా మా వారికి ఇది నచ్చింది, నాకు కూడా ఇది నచ్చింది ఈ కాంబినేషన్. సో ఫైనల్గా ఇది నా ఫస్ట్ ఎంగేజ్మెంట్కి ఫస్ట్ కట్టుకున్న శారీ అయితే ఇది. తర్వాత బట్టలు పెట్టాక ఇందాక చూపించాను కదా, ఆ శారీ కట్టుకున్నాను. చూస్తున్నారు కదా శారీ ఎంత గ్రాండ్గా ఉందో. దీని కాస్ట్ అయితే చాలా తక్కువలో వచ్చింది. ఎంత వచ్చింటుందో గెస్ చేసి చెప్పండి. దీనికి నేను బ్లౌజ్ అయితే పెద్దగా వర్క్ ఏం చేయించుకోలేదు, చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. షార్ట్ హ్యాండ్స్ పెట్టి జస్ట్ శారీకి వచ్చిన బార్డర్ ఇలా హ్యాండ్స్కి పెట్టి ఇలా స్టిచ్ చేయించుకున్నాను అంతే. వర్క్ ఏం వేసుకోలేదు, ఎందుకంటే ఎక్కువసేపు మనం ఈ శారీతో అయితే ఉండం కదా. జస్ట్ వెళ్ళి కాసేపు పూజ అయిన తర్వాత బట్టలు పెట్టాక మనం చేంజ్ చేసుకుంటామని చెప్పి నేను పెట్టాలి అనుకోలేదు, బ్లౌజ్కి వర్క్ అయిపోయాలి అనుకోలేదు. సో ఫైనల్గా ఇదైతే నా ఫస్ట్ శారీ. ఇక్కడితో నా ఎంగేజ్మెంట్ శారీస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను నా పెళ్లి శారీస్ అయితే చూపిస్తాను. సో పెళ్ళికి నార్మల్గా మనం శారీస్ షాపింగ్ అనేది చాలా ఎక్కువ చేస్తాం కదా. సో నేనైతే అంత ఎక్కువగా ఏం చేయలేదు, మరి అలా ఎక్కువ తీసుకోవాలి అలా ఏమనుకోలేదు. జస్ట్ ఎన్ని అవసరం అన్నీ తీసుకున్నాను శారీస్. ఎందుకంటే నాకు శారీస్ పైన అంత మనీ వేస్ట్ చేయాలని అప్పుడు లేకుండే, అండ్ శారీస్ పైన అంత ఇష్టం కూడా అప్పుడు లేకుండే. ఇప్పుడున్నంత పిచ్చి అప్పుడు లేకుండే శారీస్ పైన. ఎక్కువ టైమ్స్ అయితే కట్టుకోము కదా, మా అయితే ఒక 10 టైమ్స్ కట్టుకుంటాం. దానికి నేను 10,000 అబౌవ్ అయితే ఏ శారీకి నేను పెట్టలేదు, తక్కువలోనే తీసుకుంటాను. సో ఇది వచ్చేసి నా తలంబ్రాల శారీ. ఇది కూడా నాకు బడ్జెట్లోనే వచ్చింది. లైక్ నేను 6000 లోపే తీసుకున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది లుక్. బార్డర్ చూస్తున్నారు కదా, ఇది క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది అంటే ప్యూర్ వైట్ కాకుండా కొంచెం గోల్డ్, క్రీమ్ అండ్ గోల్డ్ మిక్స్లా ఉంటుంది ఈ శారీ.
చాలా అంటే నాకు చాలా నచ్చింది ఈ శారీ అప్పుడు. దీనికన్నా ఇంకా కాస్ట్లీ శారీస్ కూడా ఉండే అక్కడ, బట్ నాకు ఎందుకు ఇది చూడగానే చాలా నచ్చింది. అండ్ చాలా కంఫర్ట్గా ఉండే కట్టుకుంటే కూడా. సో ఇది దీని లుక్ చూస్తున్నారు కదా. దీనికి కూడా ఇలా రౌండ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి గోల్డ్ కలర్లో, అంటే క్రీమ్ కలర్ శారీ పైన ఇలా గోల్డ్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ బార్డర్ పింక్ కూడా మరీ డార్క్ పింక్ కాకుండా చూడండి ఎంత రిచ్ లుక్ ఉందో, అసలు మొత్తం గోల్డ్ జరీ వర్క్ వచ్చిందనమాట. సో ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా బాగుంటుంది కూడా ఈ శారీ. అండ్ నేను లాస్ట్లో ఈ శారీస్ అన్నిటితో ఉన్న పిక్స్ అయితే యాడ్ చేస్తాను, అవి చూసి నాకు ఏ శారీ బాగుందో కామెంట్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది నా తలంబ్రాల శారీ కామెంట్ చేయండి. సో దీని బ్లౌజ్ వచ్చేసి నేను వర్క్ అయితే చేయించుకోలేదు, జస్ట్ సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాను. ఇలా జస్ట్ బార్డర్ పెట్టి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇలా బార్డర్ పెట్టి నెక్ ఇలా పెట్టి స్టిచ్ చేయించుకున్నాను అంతే, సింపుల్గా. వర్క్ అయితే వేయించుకోలేదు, ఎందుకంటే మనం తలంబ్రాల శారీ రెగ్యులర్గా ఏం కట్టుకోము కదా. ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ. ఈ శారీ అయితే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టము. ఇది వచ్చేసి పింక్ శారీ, మొత్తం పింక్ చూస్తున్నారు కదా. ఇది ప్యూర్ కంచిపట్టు శారీ, నాకు అప్పట్లోనే 16Kకి వచ్చింది. నేను నా పెళ్ళికి పెట్టిన శారీస్లో కాస్ట్లీ శారీ ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఇంతకన్నా ఎక్కువ కాస్ట్ అయితే నేను ఏ శారీకి పెట్టలేదు. ఇది నా కాస్ట్లీయెస్ట్ శారీ ఇప్పటి వరకు. ఇది మా వారి సెలక్షనే, మా వారి ఇప్పించారు నాకు రిసెప్షన్కి. చూడండి ఇలా మొత్తం అన్ని ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ బార్డర్ అయితే హైలైట్, చాలా గ్రాండ్గా ఉంటుంది బార్డరు. సో దీనికి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీకి, బట్ నేను ప్లెయిన్ బ్లౌజ్ పైన వర్క్ వేయించుకుందాం అనుకున్నాను. బట్ నాకు ఎందుకు అలా సేమ్ కలర్లో కాకుండా కాంట్రాస్ట్ ట్రై చేయాలని ఉండే, అందుకని చెప్పి నేను ఈ శారీకి వచ్చిన గ్రీన్ కలర్ క్లాత్ తీసి నేను మగ్గం వర్క్ అయితే చేయించాను అది. సో ఇక్కడతో నా పెళ్లి శారీస్ అయితే కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు నేను మా మరిది పెళ్ళికి తీసుకున్న శారీస్ కూడా చూపిస్తాను. అప్పుడు కూడా నేను ఎక్కువగా ఏం తీసుకోలేదు, పప్పన్నంకి ఒక శారీ, ఎంగేజ్మెంట్కి ఒకటి, పెళ్ళికి ఒకటి తీసుకున్నాను. సో పెళ్ళి అండ్ రిసెప్షన్ ఒక్కటే రోజు చేసామన్నమాట మేము, అప్పుడు ఇంకా టైం లేక కొంచెం హడావిడిలో. సో ఫస్ట్ నా పప్పన్నం శారీ అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇది నా మోస్ట్ ఫేవరెట్ కలర్, బ్రింజాల్ కలర్. ఈ కలర్ శారీ అప్పుడు ఇదండి, నేను ఇలా స్టిచ్ చేయించుకున్నా నా రిసెప్షన్ శారీకి. చూస్తున్నారు కదా, ఇలా ఆ బీడ్స్ పెట్టించాను. అండ్ దీనిపైన ఇలా పింక్ థ్రెడ్తో వర్క్ చేయించాను అనమాట. ఇలా పింక్ థ్రెడ్ పెట్టి ఇక్కడంతా గోల్డ్ వర్క్ చేయించాను, మగ్గం వర్క్. సో ఇలా మొత్తం వెనకాల బ్లౌజ్కి అండ్ హ్యాండ్స్కి మొత్తం ఇలా కట్ వర్క్ చేయించాను. కట్ వర్క్ చేయించి బీడ్స్ పెట్టించాను. ఇంకా కొంచెం గ్రాండ్గా స్టిచ్ చేయించుకోవచ్చు, బట్ చేయించుకోలేదు. ఇలా సింపుల్గానే బాగుంటుంది, ఎందుకంటే శారీ మొత్తం ఆల్రెడీ బూటీస్తో గ్రాండ్గా ఉంది కదా అని చెప్పి నేను ఈ పిక్ కూడా మీకు. సో ఫైనల్గా ఇది నా రిసెప్షన్ శారీ అండ్ నా రిసెప్షన్ శారీ బ్లౌజ్. సో దీనికి బ్లౌజ్ నేను సింపుల్గా స్టిచ్ చేయించాను అన్నాను కదా, బట్ నేను ఈ బ్లౌజ్ అయితే వేసుకోలేదు పప్పనంకి శారీకి. నా రిసెప్షన్ శారీ పైకి వచ్చిన బ్లౌజ్ని నేను వేసుకున్నాను, దీనికి ఇలా పేరప్ చేశాను. ఎందుకంటే ఇది కూడా బాగా సెట్ అయింది. దీనిపైన పీకాక్స్ ఇలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా ఇదే గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి దీనికి నేను దీంతో అయితే స్టైల్ చేశాను. లుక్ అయితే చాలా బాగుండే. నేను అసలు ఈ బ్రింజాల్ కలర్కి గోల్డ్ బాగుంటుంది అనుకున్నా, గ్రీన్తో స్టైల్ చేస్తే ఇంత బాగుంటుంది అనుకోలేదు, బట్ చాలా బాగుండే. చూస్తున్నారు కదా, దీని పిక్ కూడా మీకు షేర్ చేస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. పప్పన్నం శారీ అయిపోయింది కదా, ఇప్పుడు ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తాను. సో ఏంటి అన్ని పింకే చూపిస్తాను అనుకుంటున్నారా? అనుకోకుండా దీనికి కూడా పింక్ వచ్చింది, బట్ ఈ షేడ్ అయితే డిఫరెంట్. సో ఇది వచ్చేసి నేను మా మరిది ఎంగేజ్మెంట్ కొనుక్కున్న శారీ. ఈ కలర్ అసలు నాకు పెళ్ళప్పుడే ట్రై చేయాలని ఉండే, బట్ కుదరలేదు. సో అందుకని చెప్పి నేను మా మరిది ఎంగేజ్మెంట్కి ఈ శారీ తీసుకున్నాను. కట్టుకుంటే ఎంత బాగుంటుందో లేదో అనుకున్నా, బట్ కట్టుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుండే. చూస్తున్నారు కదా ఎంత గ్రాండ్గా ఉందో శారీ. దీనికైతే కొంచెం కాస్ట్ పెట్టాను. ఇది వచ్చేసి నాకు 7500 పడింది. చూస్తున్నారు కదా,
ఇది బార్డర్ పెద్దగా వచ్చింది బార్డర్. సో ఇప్పుడు అన్ని పెద్ద బార్డర్ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను నేను. ఈ బ్లౌజ్కి అయితే నేను మగ్గం వర్క్ చేశాను. దీనికి ప్లెయిన్ బ్లౌజే వచ్చింది. నేను ఆ ప్లెయిన్ శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా కాటన్ సిల్క్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించాను. మగ్గం వర్క్ కాదు యాక్చువల్గా, ఇది దర్దోజీ వర్క్. చూడండి ఇలా స్టిచ్ చేయించాను. బ్యాక్ మొత్తం బ్లూ కలర్ శారీ, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్తో ఇలా దర్దోజీ వర్క్ చేయించాను. జస్ట్ హ్యాండ్స్కి ఇలా బార్డర్ పెట్టి అండ్ సేమ్ బార్డర్ ఇక్కడ వచ్చేలాగా పెట్టాను అనమాట. సేమ్ వర్క్ ఎంత బాగుంది అసలు, చూస్తున్నారు కదా. సో లుక్ అయితే అదిరిపోయింది అసలు కట్టుకున్నప్పుడు. చాలా చాలా బాగున్నాయి ఈ సారీ. సో మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా పెళ్ళికి నేను తీసుకున్న శారీ చూపిస్తాను. పెళ్ళి అప్పుడు యాక్చువల్గా నేను ప్రెగ్నెంట్తో ఉండే కదా, ఎక్కువ షాపింగ్ చేయడానికి నాకు కుదరలేదు. అంటే పెళ్ళి షాపింగ్కి కూడా నేను ఎక్కువగా వెళ్ళలేదు. ఓన్లీ పెళ్ళి కూతురికి గోల్డ్ అవి తీసుకున్నప్పుడు మాత్రమే వెళ్ళాను. శారీకి ఇంకా పెట్టుబడి చీలకు దేనికి నేను వెళ్ళాను. మొత్తం ఆడపడుచు మా అత్తయ్య ఆయన మా అక్క వాళ్ళే వెళ్ళారు. ఎందుకంటే నేను అప్పుడు ఎక్కువగా తిరగకూడదు కదా అని చెప్పి వెళ్ళలేదు. సో ఫైనల్గా నేను నా పెళ్లి శారీ చాలా కలర్స్ అనుకున్నాను, బట్ అనుకోకుండా ఇలా రెడ్ కలర్లో తీసుకోవాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, మంచి ట్రెడిషనల్ కలర్ ఇది, రెడ్ విత్ గ్రీన్ కాంబినేషన్. సో ఇది డార్క్ గ్రీన్ అయితే కాదు, లైట్ గ్రీన్ టైప్ వచ్చింది. అంటే ప్యారెట్ గ్రీన్ మిక్స్లా ఉంటుంది. ప్యారెట్ గ్రీన్కి గోల్డ్ మిక్స్ ఉంటుంది బార్డర్కి. సో ఈ బార్డర్ చూడగానే అయితే నాకు శారీ చాలా నచ్చింది. అండ్ రెగ్యులర్గా మనకి రెడ్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ వస్తుంది కదా, అలా కాకుండా డిఫరెంట్ గ్రీన్ వచ్చేసరికి నాకు చాలా నచ్చింది. చూడండి మీకు క్లోజ్లో చూపిస్తాను. బార్డర్ ఇలా గోల్డ్ వర్క్ అయితే వచ్చింది. ఇవి కూడా పీకాక్స్ వచ్చింది మొత్తము. మీకు క్లియర్గా వీడియోలో కనిపించట్లేదు. పీకాక్స్ వచ్చి ఇలా మళ్ళీ బార్డర్ వచ్చింది, అంటే డబల్ బార్డర్ లాగా వచ్చింది మొత్తం కలిసి. సో ఈ శారీ నేను జస్ట్ షాప్కి వెళ్ళి, ఇది వచ్చేసి నేను దిల్సుఖ్ నగర్ బ్రదర్స్లో తీసుకున్నాను. వెళ్ళి ఒకసారి చూసిన తర్వాత ఇంకా కొన్ని చూద్దాం అనుకున్నాను, బట్ నాకు ఏ కలర్ అంత నచ్చలేదు. నేను అనుకున్న కలర్ అయితే దొరకలేదు, బట్ అనుకోకుండా నేను రెడ్ తీసుకుంటానని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బట్ ఫైనల్గా నాకైతే రెడ్, తనను ఎందుకు ఇంత రెడ్ కలర్లో తెచ్చుకున్నావు, బాగుంటుంది బాగోదు అని అన్నారు. నేను కూడా అనుకున్న తర్వాత సో రెడ్లో తెచ్చుకున్నాను, అంత బాగోదేమో లుక్ అని. బట్ చాలా ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చింది ఈ శారీ కట్టుకుంటే. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ అనమాట. రెడ్ అంటే డార్క్ రెడ్ కాదు, ఆరెంజ్ షేడ్, ఆరెంజ్ మిక్స్ ఉంటుంది రెడ్లో. సో నాకైతే కట్టుకున్న తర్వాత చాలా నచ్చింది. పెళ్ళిలో చాలామంది చెప్పారు శారీ బాగుంది అని చెప్పి. మీకు ఆ ఫొటోస్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తాను, చూసి నాకు కామెంట్ చేయండి నాకు బాగుందో లేదు రెడ్ కలరు. సో ఇదైతే పెళ్ళి శారీ. సో ఫైనల్గా అండ్ నా పెళ్ళప్పుడు తీసుకున్న శారీస్లో ఇంకో 2 ఉన్నాయి. అది వచ్చేసి ఇది మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు. నేను లాస్ట్ టైం బతుకమ్మకి ఇదే శారీ కట్టుకున్నాను. నా మ్యారేజ్ డే రోజు అంటే లైక్ పెళ్లి రోజు మార్నింగ్ పెళ్లి కూతురు చేసేటప్పుడు ఈ శారీ అయితే కట్టుకున్నాను. దీంతో కూడా మీకు ఫోటో అయితే షేర్ చేసేసి ఎల్లో కలర్, ఇది కూడా నా పెళ్ళప్పుడు తీసుకున్నాను. సత్యనారాయణ వ్రతం ఉంటుంది కదా పెళ్లి తర్వాత, అప్పుడు కట్టుకుందామని చెప్పి ఫస్ట్ పూజ కదా ఇంట్లో, ఎల్లో కలర్లో బాగుంటుంది అని చెప్పి సెంటిమెంట్గా తీసుకున్నాను. ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. దీనికి నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను సింపుల్గా ఫ్రిల్స్ పెట్టి. సో ఇది కూడా నేను నా ఫస్ట్ బతుకమ్మ ఇంట్లో మేము పెట్టినప్పుడు కట్టుకున్నాను. దీంతో కూడా నా వ్లాగ్స్ ఉంటాయి, అది కూడా చూడండి. సో ఫైనల్గా నా పెళ్లి శారీస్ మొత్తం కలెక్షన్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది వచ్చేసి పెళ్ళైన తర్వాత మేము 1 year లోపు హౌస్ తీసుకున్నాం అనమాట. అప్పుడు నేను గృహప్రవేశానికి ఈ కలర్ శారీ అయితే తీసుకున్నాను. ఇది పీచ్ అండ్ గోల్డ్ మిక్స్ ఉంది శారీ మొత్తము. బార్డర్ వచ్చేసి ఇలా గోల్డ్ లెమన్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది అసలు, లైట్ కలర్, బట్ కట్టుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. దీంతో కూడా మీకు పిక్స్ నేను షేర్ చేస్తాను. అండ్ దీనికి బ్లౌజ్ కూడా నేను సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను. ఇలా బార్డర్ వచ్చే హ్యాండ్స్కి వచ్చేలాగా స్టిచ్ చేయించుకున్నాను. జస్ట్ అప్పుడు ప్రిల్స్ కూడా పెట్టించుకోలేదు, అంటే సడన్గా గృహప్రవేశానికి శారీ తీసుకొని అప్పటికప్పుడు స్టిచ్ చేయించుకున్నాను, అందుకని చెప్పి వర్క్ చేయించుకోలేదు. సో దీనికి కూడా నేను ఇప్పుడు మగ్గం వర్క్తో బ్లౌజ్ డిజైన్ చేయించుకుందాం అనుకుంటున్నాను. సో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ ఇది కూడా మా వారి సెలెక్షనే.
సో మీకు ఎలా అనిపించాయి నా శారీస్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.